హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూ ఉంటాయి. మీ నుంచి కూడా చాలా మంచి స్పందన లభిస్తూ ఉంది. అందులో భాగంగా ధర్మ సందేహాల రూపంలో చాలా విషయాల్ని మనకి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. మనందరికీ సుపరిచితులు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. కొన్ని ధర్మ సందేహాల రూపంలో అడిగే ప్రయత్నం చేస్తాను. వీడియోస్ ఎక్కడా స్కిప్ చేయకండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, మామూలుగా చాలా మందికి ఈ నాన్ వెజ్ అలవాటు ఉంటూ ఉంటుంది. అయితే పూజలు నిత్యం చేసుకుంటూ ఉంటారు. ఇంట్లో పూజలు చేయడమే కాకుండా నాన్ వెజ్ తిని కొంతమందికి గుడికి కూడా వెళ్తూ ఉంటారు. అసలు పరగడుపున వెళ్ళాలి అని చాలా మంది మీలాంటి పెద్దవాళ్ళు కానివ్వండి, గుడికి వెళ్ళి వచ్చిన తర్వాతనే వాటర్ తాగే సంప్రదాయం చాలా మంది ఇళ్లలో ఉన్న ఇలాంటి పనులు అంటే లంచ్ చేసి మాంసాహారాలు తిని ఇలా వెళ్ళని చూస్తూ ఉంటాం. దానికి ఎలాంటి సంకేతాలు ఉంటాయి? ఇంట్లో ఇలాంటి పనులు చేయడం వల్ల ఏం జరుగుతుందంటారు? శాస్త్రం ఏం చెప్తుంది? మనకి ముఖ్యంగా ఒక దేవాలయ దర్శనం చేసుకునేటప్పుడు మనం ఏమీ తినకుండా వెళ్ళటం అనేది ముఖ్యమైన విషయం. అంటే పాలు తీసుకోవచ్చు, పాలతో కలిపిన కాఫీ కానీ టీ కానీ తీసుకుని ముందుకు వెళ్ళచ్చు, పండ్లు కానీ తినేళ్ళచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే పాత రోజుల్లో అసలు ఏమీ తాగకుండానే తిరిగేవాళ్ళు. అంటే మంచినీళ్లు కూడా తీసుకోకుండా దేవాలయం యొక్క దర్శనాన్ని చేసుకునేవాళ్ళు. ఇప్పటికీ ఉన్నారు చాలా మంది. అయితే ఏమిటంటే కలోపకాలంలో వచ్చేటప్పటికల్లా బీపీలు, షుగర్లు, ఆరోగ్య రీత్యా కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. అయితే మొట్టమొదటి కూడా సాంప్రదాయంలో ఏమిటంటే పాలు, కాఫీ, టీ తాగొచ్చు, పండ్లు తినొచ్చు. ఈ సాంప్రదాయం మొట్టమొదటి కూడా ఉంది. తిని పూజ కూర్చోవచ్చు, దేవాలయానికి వెళ్ళొచ్చు. దానిలో దోషం లేదు. ఇక్కడ దానిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా దోషం ఉండదు. అయితే మనం ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు కూడా చేతగాని వ్యక్తులు ఉంటారు. అంటే శరీర మాధ్యమం అంటారు. అంటే శరీరంలో ఏదైతే మనకు దోషం కలుగుతుంటుందో శరీరాన్ని అనుసరించి వెళ్ళాలని ఆ భగవంతుడు చెప్పాడు. శరీరాన్ని అనుసరించి వెళ్ళండి అన్నాడు. అనుసరించి వెళ్ళండి అంటే ఏదో భోజనం చేసో టిఫిన్ చేసో వెళ్ళమని కాదు. అక్కడ ప్రకృతిలోంచి వచ్చే పదార్థాలను మాత్రం తీసుకోండి, భుజించండి అన్నాడు. ప్రకృతిలోంచి ఏంటి? పండ్లు వచ్చినాయి. యాపిల్ పండు ఉంటుంది, అరటి పండు ఉంటుంది, మరి పండ్లలో రాజైన మామిడి పండు ఉంటుంది. ఇవన్నీ కూడా పండ్లు తీసుకోండి అన్నాడు. రకరకాల పండ్లు తీసుకోవచ్చు, తప్పు లేదు. అయితే పండ్లతో పాటు ఇక్కడ పాలతో చేసింది ఏదైనా సరే తీసుకోవచ్చు. అంటే పాలతోటంటే నూనె కలపకుండా ఉండాలని అర్థం. అంటే పాలతోట ఏమిటి అంటే గోవులో 3 దేవతలు ఉంటారు. మనం గోపూజలు చేస్తుంటాం. ఎప్పుడైనా సరే గోవును గృహప్రవేశించినప్పుడు కానీ ప్రతిదానికి కూడా ఆ అమ్మవారి యొక్క స్వరూపం, లక్ష్మీ స్వరూపము, పార్వతీ పరమేశ్వరుల యొక్క స్వరూపమే ఆవు. ఆవు ద్వారా వచ్చిన పాలని చాలా శ్రేష్టమైందని, దాంతో కాఫీ తాగొచ్చు, టీ తాగొచ్చు, దానివల్ల దోషం ఉండదని చెప్పారు. అందువల్ల అవి తీసుకొని గుడికి వెళ్ళచ్చు, దాని తప్పేం లేదు. రెండో విషయానికి వచ్చేటప్పటికల్లా ఇక వెజిటేరియన్ ఫుడ్లో టిఫిన్లు కానీ భోజనాలు కానీ చేయకూడదు. ఆ రెండే చేయనప్పుడు నాన్ వెజ్ అసలు తినకూడదు పూజ చేసేటప్పుడు. అంటే ఇదే తినొద్దు అన్నప్పుడు, స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నప్పుడు అది తినకూడదు. ఎందుకంటే సాంప్రదాయం ఏంటంటే మనకి ఋషులందరూ కూడా చెప్పారు. ఏమని చెప్పారంటే ప్రాతకాలంలో దేవాలయ దర్శనం చేసుకోవడానికి 2-3 కారణాలు ఉంటాయి. ఏమీ తినకుండా ఓ వ్యక్తి వెళ్తుంటాడు, దేవాలయం ప్రదర్శన చేస్తుంటారు. శ్రీశైలం వెళ్ళారు. శ్రీశైలం వెళ్ళిన తర్వాత లోపలికి దర్శనం చేసుకున్న తర్వాత ప్రాకారం చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు. శ్రీశైలంలో చేస్తున్నప్పుడు అతను ఏమీ తినడు, కఠిన దీక్షతో తిరుగుతుంటాడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ పంచాక్షరితోటి అనుకుంటూ తిరుగుతున్నాడు. అంటే ఏ బాధలు లేకుండా కాన్సన్ట్రేషన్ తోటి కనీసం అరగంట పాటు అతను ఓం నమః శివాయ పంచాక్షరి చేసుకోవటం వల్ల ఏంటంటే మానసికంగా బాధలు తగ్గుతాయి, మనిషి మైండ్ అనేది కంట్రోల్ ఉంటుంది, మైండ్ ఫ్రీ అయిపోతుంది. మైండ్ ఫ్రీ కావటం అంటే ఏంది? అది వరకు రోజుల్లో ఉపవాసం చేస్తుంటారు. అంటే ఉపవాసం చేయటం వల్ల ఏంటంటే ప్రతిరోజు కూడా మన శరీర ప్రక్రియలంతా కూడా మిషన్ లాగా పనిచేస్తున్నాగా ఒకరోజు దాన్ని ఆపితే బెస్ట్ అని.
అంటే ఆరోగ్యరీత్యా ఇవన్నీ అవసరమే అక్కడ. అంటే ఒకరోజు శారీరక శ్రమ అనేది శరీరంలో అవయవాలకు కూడా మనం తగ్గించాలని అర్థం. అలానే ఇలా తిరుగుతూ అక్కడ ప్రదర్శన శివుడి చుట్టూ ప్రదర్శన చేస్తుండగా వ్యాయామం అవుతుంది. కాళ్ళల్లో ఏదైతే నరాలకు శక్తి ఉంటుంది, అలానే బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. జాతకపరంగా ఉండే దోషాలు కానీ, గ్రహ దోషాలు కానీ, భూత పిశాచల యొక్క దోషాలు కానీ ఇవన్నీ కూడా ప్రదర్శన చేయటం వల్ల తగ్గుతుంటుంది. అంటే భగవంతుడి యొక్క ఆకర్షణ పెరుగుతుంది, భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది, శారీరక శ్రమ అవుతుంది, మనం తిరిగినట్టు ఉంటుంది, బ్లడ్ ఏదైతే ఉంటుందో సర్క్యులేషన్ జరిగే అవకాశాలు ఒకటి ఉంటాయి. అందువల్ల తినకుండా వెళ్ళండి అని చెప్పారు. ఒకటి ఈ కాలంలో తినటం కుదరలేదు, తిరగాలి, నేను ఉండలేకపోతున్నా అయినా కూడా తినచ్చు. కానీ టిఫిన్లు కానీ, భోజనం కానీ, నాన్ వెజ్ కానీ తినిగి పూజ చేయకూడదు, గుళ్ళకి వెళ్ళకూడదు. అది నిషిద్ధం. శుభ్రంగా స్నానం చేయాలి, ఆరోగ్యపరంగా మంచి బట్టలు కట్టుకోవాలి, ఉన్నంతలో వెళ్ళి ప్రదర్శన చేయాలి, భగవంతుడి యొక్క నామస్మరణ చేయడం చాలా మంచిది. చాలా చక్కగా వివరించారు. చాలా క్లారిటీ ఇచ్చారు గురువుగారు. చాలా మందికి ఇది అవసరమైన ధర్మ సందేహం అండి. చాలా మంది ఈ మధ్య కాలంలో గురువుగారు చెప్పినటువంటి విషయాలు పాటించని వాళ్ళనే ఎక్కువ మందిని చూస్తూ ఉన్నాం. టిఫిన్లు చేసేస్తూ ఉంటారు, లంచ్ చేస్తూ ఉంటారు. హాయిగా మనం ప్రదక్షిణ చేస్తే ఖచ్చితంగా గుడికి వెళ్ళినప్పుడు మనకు ప్రసాదం లభిస్తుంది. హ్యాపీగా గుడికి వెళ్ళి హాయిగా ప్రదక్షిణ చేసుకొని గుళ్ళో కూర్చొని ఆ కొబ్బరికాయ కొట్టుకొని ఆ తర్వాత అక్కడ ఇచ్చే ప్రసాదం తింటే అంతకన్నా శ్రేష్టం ఇంకొకటి ఉండదు. ఒకసారి పాటించి చూడండి, ఖచ్చితంగా మంచి కలుగుతుంది, మంచి ఆలోచనలు కూడా వస్తాయి. నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో. తప్పకుండా అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ధర్మ సందేహంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.